గర్భవతికి పుంసవనం, సీమంతోన్నయనం అనే సంస్కారాలు చేయాలని చెప్పబడ్డాయి. పుమాన్ ఏన సూయతే అని పురుష సంతానాన్ని పొందటానికి చేసే సంస్కారంగా పుంసవనం గురించి చెప్పబడింది. దీనిలో భార్యాభర్తలిద్దరూ పాల్గొనవలసి ఉంటుంది. ఇది వైదిక సంస్కారం. దీనిలో గర్భవతి నాసారంధ్రంలో భర్త మర్రిబూడలు, మర్రిచిగుళ్ళు, తిప్పసత్తు రసం వేయటమనే అంశం ఉంది కనుక ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేద ప్రక్రియగా భావించబడుతోంది. ఈ సంస్కారం వల్ల వీర్యవంతమైన సంతతి కలుగుతుందని విశ్వాసం. సీమంతోన్నయన సంస్కారం సీమంతమనే పేరుతో వేడుకగా ఆచరించబడుతోంది. సీమంతోన్నయనమంటే మస్తిష్క వికాసం. పుంసవనం భౌతిక శరీర పుష్టికి, సీమంతోన్నయనం మానసిక వికాసానికి సంబంధించినవి. దానికి గర్భవతి అయిన స్త్రీ మనస్సు ప్రసన్నంగా ఉండటం అవసరం. ఈ ప్రసన్నతను పరిపుష్టం చేసి శిశువు మానసిక స్థితిని వికసింపచేయటానికి 4, 6, 8 మాసాలలో ఈ సంస్కారాన్ని జరపాలని శాస్త్రకారులు నిర్దేశించారు. ఈ కాలంలో ఇది స్త్రీల వేడుకయింది. వైదిక క్రియాకలాపం కనపడడం లేదు. చలిమిడి పెట్టడం, గాజులు వేయించటం, పూలు పళ్ళు ఇవ్వటం మొదలైనటువంటి కార్యక్రమాలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి.
కాంతులు మించు పరువపు మిసమిసలోన పసిడి కాంతులు మించు పరువపు మిసమిసలోన పడతి కర కమలముల రంగులీను గాజులిడరే పసిడి కాంతులు మించు పరువపు మిసమిసలోన పడతి కర కమలముల రంగులీను గాజులిడరే కోమలి పాదాలకు పచ్చని పారాణి నలది కోమలి పాదాలకు పచ్చని పారాణి నలది పసుపు కుంకుమలిచ్చి దీవించరారే సీమంతము చేయరే సుదతులు నేడు సీమంతము చేయరే సుదతులు నేడు సుదతులు నేడు గంధికి నేడు గంధము పూయగరారే చందన గంధికి నేడు గంధము పూయగరారే అందాల మోముపై నెలవంక తీర్చరారే చందన గంధికి నేడు గంధము పూయగరారే అందాల మోముపై నెలవంక తీర్చరారే పసిడి అక్షింతలు చల్లి పండంటి బిడ్డను కనగా పసిడి అక్షింతలు చల్లి పండంటి బిడ్డను కనగా సీమంతినులాడరే మంగళారతులియరే సీమంతము చేయరే సుదతులు నీ